నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ వ్యసనాలకు బానిసవుతున్నారు. గంజాయి డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యతగా తీసుకోవాలని మాట్లాడారు. లఖ్యేటిపేట పట్టణంలోని రాఘవేంద్ర కృష్ణవేణి ఉన్నత పాఠశాల విద్యార్థులచే గంజాయి డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై లఖ్యేటిపేట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకసారి డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, వాటిని అంతం చేసేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా వాటిని వాడినా అవి విక్రయించినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అవగాహన ర్యాలీ నిర్వహించారు. I call 5 children from the girls and 5 children from the boys. Come on to the dais. Hi girls. Lagards తీసుకుని దగ్గర వాయిస్ కొంచెం బస్ యాప్ కవర్ చేసి Now I request all the students, please give a scout clap to them, okay? 1, 2, 1, 2, 3. 3 times. Thank you, sir. Thank you once again for the whole team. 10 మందికి తెలిసే విధంగా ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా నేను చెప్పేది ఒకటే, మా పోలీస్ తరఫున ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ఒక్కసారి దాన్ని బారిన పడిన తర్వాత మళ్ళీ బయటికి ఇలా రావడం అనే బాధపడే బదులు ముందుగానే ప్రివెన్షన్ తీసుకొని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పోకుండా ఈ గాంజా కావచ్చు, కొకైన్, హెరాయిన్, లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో 80% దేనికి కూడా అలవాటు పడి మీ యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు అని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున సూచిస్తున్నాం. ఏదైనా సరే మా పోలీసు దృష్టికి తీసుకోరండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ డ్రగ్స్కి సంబంధించిన కావచ్చు, లేదా వేరే ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే స్టూడెంట్గా మీకు బయట ఏదైనా కనిపించవచ్చు. సో వెంటనే మాకు 100కి ఫోన్ కొట్టచ్చు, లేదా మా పర్సనల్ ఫోన్ నెంబర్స్ ఇస్తాం. మా నార్కోటిక్ టీమ్స్ ఉంటాయి, స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. దీని మీద యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా కలిసికట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ ఇన్ఫర్మేషన్ రాగానే మా దృష్టికి తీసుకోనండి, దాని మీద ఖచ్చితంగా 100% చర్య తీసుకుంటాం. కొంతమంది అనుకుంటారు పేరెంట్స్, అరే గాంజా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కేసెస్ అవుతాయి, మన పేరు రాస్తారు, ఏదో అవుద్ది అని చెప్పేసి అటువంటి ఇన్ఫర్మేషన్ మన దాకా తీసుకురావాలి. పేరెంట్స్ అయినా సార్ వన్స్ ఒక్కసారి వాళ్ళ పిల్లలు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీకి అలవాటు పడుతున్నారు అంటే మా దృష్టికి తీసుకోనండి. కేసు ఒకటే పరిష్కారం కాకుండా పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు అలా తయారైండు అనేది ఒకసారి తెలుసుకొని వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసినట్టయితే ఆ స్టూడెంట్ని మార్చవచ్చు. ఒక స్టూడెంట్ మారిపోతే ఆటోమేటిక్గా తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మారిపోతారు. వన్స్ ఒక సింగిల్ పర్సన్ అఫెండర్ ఒక గాంజాకి అలవాటు పడి, ఎక్స్-పర్సన్ గాంజాకి అలవాటు పడ్డారు అనుకోండి, వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చారు, మన దగ్గర సెటిల్ అయ్యారు, వాడు ఒక్కటి చాలు ఇంకో నలుగురికి అరే బాగుంటుంది, ఈ గాంజాయి బాగుంటుంది రా, ఇట్లా ఒకసారి స్మెల్ చేద్దాం, పని చేద్దాం అని చెప్పేసి ఒకసారి వానికి ప్రతి ఒక్కరికి తన తోటి స్టూడెంట్స్ అందరికీ కూడా అలవాటు చేస్తారు. అట్లా టౌన్ మొత్తం, తెలంగాణ స్టేట్ మొత్తం నాశనం చేయడానికి చూస్తారు. సో వన్స్ ఒక్కసారి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకోనండి. పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను రీసెంట్గా చేసిన పోస్టింగ్స్లో 5 పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు నా దగ్గరికి. సార్ ఇట్లా ఇల్లీగల్ సో గాంజా తీసుకుంటారు సార్, అడ్డం తెచ్చుకుంటారు సార్, ఇట్లా కేసెస్ ఏం చేయకండి సార్, కొద్దిగా మా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయండి అంటే వాళ్ళని 1-2 months వాచ్ పెట్టి ఆ పిల్లలకి గైడెన్స్ ఇచ్చి సైకియాట్రిస్ట్ వరంగల్ దగ్గరికి డాక్టర్ దగ్గర పంపించేసి మా డీసీపీ సార్ ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి వరంగల్ సైకియాట్రిస్ట్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి ఆ 5 మెంబర్స్ని కూడా ఎటువంటి అడిక్టివ్ లేకుండా మంచిగా చేయడం జరిగింది. సో ఇప్పటికి వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్లో ఉంటారు. సార్ చాలా థ్యాంక్ యూ సార్, చాలా హెల్ప్ చేశారు మా ఫ్యామిలీకి, మా
పిల్లల్ని మార్చారు సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవుతుంది. మీరు ఏదో జరుగుతుంది అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ని అప్రోచ్ కాకుండా ఏదో తప్పుగా అనుకుంటే మనకి ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ 100% మీకోసం కష్టపడుతుంది. ఏదైనా సరే మా దృష్టికి తీసుకొని రావచ్చు. అండ్ ఈ యొక్క ర్యాలీకి అడగగానే సపోర్ట్ చేసి సహకరించినటువంటి కృష్ణవేణి మేనేజ్మెంట్ టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.